ఒకసారి అరకులో యూత్ మీటింగ్కి వెళ్తున్నాను, నేను నాతో పాటు దైవ సేవకురాలు. వైజాగ్లో ఎన్డీఏ జంక్షన్ దగ్గర దిగాం. మరి అదే విచిత్రం, ఒక తాగుబోతుడు వచ్చాడు, ఫుల్గా తాగి ఊగుతూ ఉన్నాడు. ఆర్ యు పాస్టర్ అన్నాడు. అవునయ్యా నేను పాస్టర్ గారు నేను అన్నా. యష్ ఐ నో యు ఆర్ పాస్టర్. అప్పటికి యూట్యూబ్ లేదు, వినండి తల్లి, యూట్యూబ్లో చూసాడంటే అనుకోవచ్చు, అప్పుడు యూట్యూబ్ లేదు. రైట్, గాడ్ బ్లెస్ యూ అని అంత దూరం వెళ్ళి మరలా వెనక్కి తిరిగి వచ్చి అంటాడు, ఇక పాస్టర్ లిసన్ కేర్ఫుల్లీ, సమయమండో అసమయమండో నువ్వు దేవుని వాక్యాన్ని ప్రకటించాలి, రెస్ట్ తీసుకోవద్దు. నాకు ఒక ప్రవక్తలా కనపడ్డాడు ఆయన. తాగుబోతాయిన ద్వారా దేవుడు నాతో మాట్లాడాడంటే, దైవ సేవకుడు మాట్లాడితేనే కొంతమంది మారి సావరం. అరకు వెళ్ళటానికి బస్సు దొరక చాలాసేపు ఉండి, అప్పట్లో ఇంత పరిచయాలు లేవు. మొత్తానికి కష్టపడి అరకు వెళ్ళాం. అరకు ఘాట్ రోడ్, చాలా ఇబ్బందితో వెళ్ళాం. రాత్రి అంతా నిద్ర లేదు. మొత్తానికి 10 o'clock సెషన్ నాది, 11 o'clock మెసేజ్ ఇచ్చారు. 1 గంట దాకా మెసేజ్ చెప్పాను. అయిపోయిన తర్వాత అన్నారు, సార్ మీరు రెస్ట్ తీసుకోండి, ఈ సెషన్ అయిపోయిన తర్వాత మరలా మీది ఈవినింగ్ సెషన్ అండి, 6 అట్లా చెప్తురుకొని అప్పుడు దాకా రెస్ట్ తీసుకోండి అన్నారు. ఆ మాట వినటంతో, దేవా నీకు స్తోత్రం, అలిసిపోయాను, నా అలసట నిజంగా నువ్వు చూసావు నాయన, వీళ్ళని ప్రేరేపించి నాకు రెస్ట్ ఇచ్చావు, నీకు స్తోత్రం అని భోజనం చేశాను. భోజనం ముగింపులో నన్ను ఇన్వైట్ చేసిన పాస్టర్ గారు మోహన్ గారు వచ్చి అన్నారు, అయ్యగారు ఇప్పుడు ఈ సెషన్లో వాక్యం చెప్పాల్సిన పాస్టర్ గారు రాలేదు అయ్యగారు, ఆయన సాయంత్రం వస్తారంట, మీరు ఇప్పుడు వాక్యం చెప్పాలి అయ్యగారు అన్నాడు. నేను ఆ మాటని నా వల్ల కాదయ్యా అనే మాట నోటి దాకా వచ్చింది. నోటి దాకా వచ్చే లోపు ప్రవక్త మాట నాకు గుర్తొచ్చింది. విన్నారా ఏమన్నాడు ప్రవక్త? సమయమండో అసమయమండో నువ్వు దేవుని వాక్యాన్ని ప్రకటించాలన్నాడే, అది గుర్తొచ్చింది. మీకు తెలుసా, ఆ మాట నేను దేవుని మాట గ్రహించా. ప్రభు ఎదుట ఆనబెట్టి చెప్తున్నా, ఆ మాట నేను దేవుని. తాగుబోతుడు చెప్పాడా? ఆ తాగుబోతుడు చెప్తాడా? నేను అనుకోలా, తృణీకరించలా. ప్రకటించింది ఎవడో నాకు అనవసరం, వాడిని నోట నుంచి వచ్చిన ముత్యం లాంటి నా దేవుని మాట నాకు కావాలి. వెంటనే అన్నాను, అయ్యా వస్తా. పాస్టర్ గారు మీరు బాగా అలిసిపోయినట్టున్నారు, అయినా వస్తా. ఎందుకు వెళ్ళానో తెలుసా? దేవుడు మాట్లాడిన మాట. బిడ్డలారా, ఒక్క తీర్మానం చేసుకోండి, నా సమయం ఎక్కువగా దేవుని మందిరంలో గడుపుతానయ్యా, స్వార్థ ప్రకటనలో గడుపుతానయ్యా, దేవుని సేవ విస్తరణలో గడుపుతానయ్యా, ఆత్మల సంపాదనలో గడుపుతానయ్యా అని దేవుని పని కొరకు ముసలమ్మ ముచ్చట్లు విసర్జించి దేవుని పనిలో మనం పాలిభాగస్తులు మగుదుముగాక.